హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ పర్సన్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 బై 1 అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్స్లోని ఆర్ అదర్వైజ్ బ్యాంక్ ఎగ్జామ్స్లోని యొక్క కరెంట్ అఫైర్స్ అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఎన్నికలో వచ్చే అంశాలతోని స్టాటిక్ అంశాలు లింక్ చేసి మనకి క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్కి అయితే లింక్ చేసుకుంటూ చదువుకుంది. లైక్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్. సో హిస్టరీ కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇటీవల మనకి వార్తల్లో సింధు నాగరికత కోసం కూడా మనకి తమిళనాడు సంబంధించి ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. సో ఆ విధంగా మీరు సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో ఒక విషయానికి వెళ్ళిపోయినట్టయితే వాతావరణ సేవలో భారత్ బేష్. సో నాణ్యమైన వాతావరణ సేవలు అందించడంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధిపతి అయిన స్టెనెల్టే సాలో కితాబులు ఇచ్చారు. సో దేశ అభివృద్ధి ఎజెండాలోని వాతావరణ సేవలు కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయని అంశాన్ని భారత్ గ్రహించిందని చెప్పడం జరిగింది. సో భారత వాతావరణ విభాగం IMD 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న వేడుకల్లో ఆమె పాల్గొనడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్స్ 150 యానివర్సరీ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. సో మనకి ఢిల్లీలో అయితే జరగడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో స్వచ్ఛాంధ్ర చేతులు కలుపుతాం. సో ప్రతి 3వ శనివారం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి పిలిపివ్వడం జరిగింది. సో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్రకి శ్రీకారం అయితే చుట్టారు. సో స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని ఎగ్జామ్స్లో అడగచ్చు. సో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో అయితే స్టార్ట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే B12 విటమిన్ లోపం వాయు కాలుష్యంతోనే రక్తహీనత అని ఒక నివేదిక వచ్చింది. అదేంటంటే రక్తహీనత కేవలం రక్తంలో ఇనుపు ధాతువు తగ్గిపోవడం వల్లే వస్తుందనుకోవడం పొరపాటు. సో దీనికి B12 విటమిన్ లోపం, సో వాయు కాలుష్యం వంటి ఇతర కారణాలు ఉంటాయని భారత్లోని 8 రాష్ట్రాల్లో జరిగిన అధ్యయనం అయితే తేల్చడం జరిగింది. సో మొత్తం రక్తహీనత కేసులో 3 వంతు మాత్రమే ఇనుపు ధాతు లోపం వల్ల ఏర్పడుతున్నాయని వెల్లడించడం జరిగింది. సో భారత వైద్య పరిశోధక మండలి ICMR, హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ కలిసి 8 రాష్ట్రాలు 4613 మంది టీనేజర్లు, యువజనులు, వృద్ధులపై అధ్యయనం అయితే చేయడం జరిగింది. సో ICMR మీటింగ్ అయితే ఎక్కడ జరిగిందని అడుగుతాడు. సో హైదరాబాద్. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సో తెలంగాణలోని 3500 కోట్ల పెట్టుబడులకు టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకైతే వచ్చింది. సో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మేర్బాన్ నెట్స్లోని అత్యాధునిక AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ అయితే క్యాంపస్ స్థాపించేందుకు ఈ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం MOU చేసుకుంది. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 2వ రోజు సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం అయితే జరిగింది. సో వార్తల్లో నిలిచిన పెట్టుబడుల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించండి. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద అయితే ప్రశ్నలు అయితే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి దీని మీద మనకి అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఇవాళ మనకి ఈనాడులో వచ్చిన కరెంట్ అఫైర్స్ యొక్క PDF అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూస్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో డే బై డే కరెంట్ అఫైర్స్ PDF అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే APPSC, TSPC ఆర్ అదర్వైజ్ జాబ్ అప్డేట్స్ కోసం వెబ్ నోట్స్ కానీ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఉండే సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ అలానే ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ అదర్వైజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఒక వీడియోస్ అనేవి షేర్ చేస్తుండండి. తద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.